మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో సిట్ ముందు విచారణకు రానున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం చేరుకున్న మిథున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి బయలుదేరారు. అయితే శనివారం విచారణకు రావాల్సిందిగా ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డికి నోటీసులు అందజేశారు. మరి కాసేపట్లో సిట్ ముందు హాజరు కానున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సిట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. 300 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ను సైతం సిద్ధం చేశారు. నాటి మంత్రి నారాయణస్వామికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. మరికొద్ది సేపట్లో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది మీడియాతో కూడా మాట్లాడారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే ఈ మద్యం కుంభకోణం కేసులో అందరి పేర్లు కూడా ఇరికిస్తున్నారు. వాస్తవంగా మద్యం కుంభకోణం కేసు అనేది లేదు, కేవలం రాజకీయ కక్షతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటి అరెస్టులకి మేము భయపడేది లేదు, కాబట్టి మేమే విచారణకు వస్తామని కూడా సిట్కి ఇప్పటికే తాను సమాచారం కూడా ఇచ్చి అందులో భాగంగా తాను విచారణకు వెళ్తున్నాను. ఒకవేళ విచారణ అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రశ్నిస్తే అరెస్టులకు భయపడేది లేదు. తమ గాని తమ పార్టీ గాని ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. అయితే మరో ఇదే కేసుకి సంబంధించి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి కూడా ఈ నెల 21వ తేదీన సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన నుంచి కూడా ఇంకా వస్తానని కానీ రానని కానీ ఇంకా సమాధానం అయితే ఇవ్వలేదు. దీంతో ఈ కేసులు ఇప్పటి వరకు కూడా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఒకవేళ ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుతూ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు అలాగే సుప్రీంకోర్టును కూడా మిథున్ రెడ్డి ఆశ్రయించినప్పటికీ కూడా అక్కడ అతనికి చుక్కెదురైంది. అక్కడ కూడా దీని నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కూడా కోర్టు కూడా సస్యమేర ఉంది. దీనికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే సిట్ కూడా చెప్తున్న నేపథ్యంలో మీరు వెళ్ళి విచారణకు హాజరు కావాల్సిందే, అరెస్ట్ కావాలంటే ఛార్జ్ షీట్ వేసే ముందు అరెస్ట్ జరగకుండా ఎలా ఉంటుందంటూ కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే ఇదిలా ఉండగా దీనికి సంబంధించి కూడా సిట్ కూడా చాలా ఆచితూచి దాదాపు 300 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఒకవేళ ఈ రోజు ఈ రోజే ఛార్జ్ షీట్ కోర్టుకి దాఖలు చేయాలనుకున్నప్పటికీ కూడా ఏదైతే మిథున్ రెడ్డి విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఒకవేళ ఛార్జ్ షీట్ లో మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే అదంతా చేసి సోమవారం దీనికి సంబంధించి కూడా ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కోర్టుకి ఏసీబీ కోర్టుకి అందించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్యామ్.